అందరికీ నమస్కారం. మామూలుగా కొన్ని తమిళ చూస్తూ ఉంటే అమ్మ ఏంటి ఇది అనిపిస్తుంది. అలా వెబ్సైట్ కూడా పెడుతూ ఉన్నారు. తనతో ఉన్నటువంటి రిలేషన్కి బ్రేకప్ చెప్పిన అనసూయతో కొంతమంది మీరు రెడీయా, అసలు అర్థం లేకుండా ఉన్నాయని క్రాస్ చెక్ చేస్తే enquiry.anasuya@gmail.com వెనకాల అటాచ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దీనికి మెయిల్ పెట్టవచ్చు. ఏమి ఇంట్రెస్ట్ ఉండాలి? ఆమె దగ్గర మేనేజర్గా పనిచేసే ఇంట్రెస్ట్, ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటనేది మీ ప్రొఫైల్ చూసి వాళ్ళు ఓకే చేస్తారు. తన దగ్గర మహేంద్ర అనబడే వ్యక్తి దాదాపు ఈమె ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అతనే చూసుకుంటూ ఉన్నాడు. ఈమె డేట్స్ లైక్ ఇవన్నీ మేనేజర్గా. మరి అతను వద్దండి అనసూయ గారు ఇంక చాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే మహేంద్ర, నీకంటూ లైఫ్ ఉండేది కదా, ఇక్కడే కదా ఇంక వేరే చూసుకొని చెప్పిందో. మొత్తానికి తను వెళ్ళిపోయాడు. ఈమె కూడా రిలీవ్ అయ్యాడు అన్నట్టుగా ఈమె చెప్పుకొచ్చింది. దీని మీద రకరకాల స్పందిస్తున్నారు. నాకు వీడియో ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, ఈమె మేనేజర్గా ఉంటూ ఇండస్ట్రీ సంస్థలు అన్ని చూసుకోవాలనుకున్నప్పుడు మీకు మంచి ఆపర్చునిటీ అది. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీకి సంబంధించి మీకు అన్ని విషయాలు తెలిసినట్టయితే ఆ తర్వాత మీరు అనుకున్న రోల్ రీచ్ కూడా అవ్వచ్చు. సో సింపుల్, శివప్రసాద్ విచారణలోనే ఇస్తున్నాను, వేరే దాన్ని కూడా ఇవ్వట్లేదు. శివప్రసాద్ విచారణగా మానిటైజ్ అవ్వాలి. సో డబ్బుల కోసం కాదు, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు జరిగిన విషయాన్ని గురించి దాన్ని చెప్పేటప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేయాలన్నా కొంచెం పదాలు చూసి వాడండి.